హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈ మజ్జిగ పులుసు అయితే నేను చేయబోతున్నానండి. ఈ సమ్మర్‌లో చాలా హెల్తీ అండి. అప్పుడప్పుడు కూడా వారానికి ఒక 2 సార్లైనా, 3 సార్లైనా కూడా హ్యాపీగా తినేయొచ్చు, తాగేయొచ్చండి. ఇది వెజ్‌లోకైనా, నాన్ వెజ్‌లోకైనా కూడా ఎప్పుడన్నా వంట చేయలేనప్పుడు, కుదరనప్పుడు కూడా ఇలా పెరుగుంటే సింపుల్‌గా చేసేయొచ్చండి. ఒక 5 నిమిషాల్లో అయితే ఈ రెసిపీ అయితే తయారైపోతుందండి. దానికి కావాల్సిందైతే నేను ఒక కప్పుడు పెరుగైతే నేను తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర తియ్యటి పెరుగు ఉంటే మాత్రం దాంట్లో ఒక చిన్న కప్పుడు చింతపులుసు అయితే వేసుకోవచ్చండి. ఆల్రెడీ పెరుగు పుల్లగా ఉంటే మాత్రం ఏం అవసరం లేదండి. తియ్యగా ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. ఇలా స్ట్రైనర్‌తో అయితే బాగా కలుపుకోవాలండి. అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చూసుకోవాలండి. గడ్డలేమీ లేకుండా స్ట్రైనర్ తోటి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా వాటర్ పోసుకొని మనకు చిక్కగా ఉండాలనా, పలచగా ఉండాలా అని చూసుకోవాలండి. ఈ మజ్జిగ పులుసు అయితే పలచగానే ఉంటేనే బాగుంటుందండి టేస్టు. మా ఇళ్ళల్లో మేము ఫంక్షన్స్ చేసినప్పుడైతే ఇలాగే చేస్తారండి సింపుల్గా. మీకు అదే ఈ వీడియో చూపిస్తున్నానండి. నేను కూడా అప్పుడప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. అందులోని సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడే టేస్ట్‌కు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి బాగా కలగపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలైతే నేను తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. మా పిల్లలు కారం తినరు. అందుకని నేను ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా. అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే నేను తీసుకున్నానండి. ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువగా ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేడి కాగానే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలండి. పోపు దినుసులు అయితే ఏం అవసరం లేదు. జీలకర్ర వేసుకుంటే అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అది కొద్దిగా వేడి కాగానే ఎండుమిరపకాయలు అయితే తుంచి వేసుకుంటున్నానండి నేను. మీరు ఎక్కువ తినాలంటే ఇవి కూడా ఎక్కువనే వేసుకోవచ్చు. అందులోనే మనం ఇందాక కట్ చేసుకున్న మిరపకాయలు అయితే వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేయించుకుందాము. అందులోనే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దు అనుకుంటే వేయకున్నా ఏం పర్వాలేదండి. అంతే అండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇందాక కలిపి పెట్టుకున్న మజ్జిగ పులుసులో ఇది వేసేసుకుందామండి. ఒకసారి కలబెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందామండి దాని మీద. గార్నిష్ కోసం. అంతే అండి, మజ్జిగ పులుసు అయితే తయారైపోయింది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు, మజ్జిగ చారు మీకు నచ్చినట్టుగా పిలుచుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.